అందరికీ. ఈరోజు మన వంటకము నిమ్మకాయ పచ్చడి. ఆ, తయారు చేసే విధానం, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పండి. నిమ్మకాయ 1 కేజీ నిమ్మకాయలు తీసుకోవాలి. అవి ముక్కలు పసుపు ఉప్పు వేసి ఊరబెట్టుకోవాలి 1 వారం రోజులు. తర్వాత మనం చట్నీ కలుపుకోవాలి, పచ్చడి కలుపుకోవాలి. రోజు 1 టైము మనం పైకి కిందికి నిమ్మకాయ ముక్కల్ని చేసుకోవాలి. ఇట్లా ఒక 3-4 డేస్ చేసుకుంటే చాలు, 5 డేస్. కావాల్సినది పసుపు, అవి మెంతులు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, ఆవాలు 2 స్పూన్లు. ఇవి పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఒక కప్పు కారం, 2 కప్స్ కారం, 2 కప్స్ కారం, ఒక 3/4 సాల్ట్. మనం చూసుకొని మళ్ళీ అవసరం ఉంటే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ మనం ఫ్రై చేసి పెట్టుకుంటాం కదా, మెంతులు జీలకర్ర ఆవాలు పొడి కొట్టుకోవాలి, పౌడర్ చేసుకోవాలి. మిక్సీలోనే వేసుకోవచ్చు, మన కిచెన్ రోటీలోనే వేసుకోవచ్చు. పౌడర్ చేయాలి అట్లాగా. నూనె ఒక 200 గ్రామ్స్. ఆ నూనెను వేడి చేసుకోవాలా. తర్వాత జీలకర్ర ఆవాలు అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి. మనమంతా రెడీ అయిన తర్వాత ఈ జార్లో పెట్టేసుకుంటే బాగుంటుంది. మనము ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ చూసాం కదా, మనం ఆ పౌడరు చేసుకుంటున్నాం అన్నమాట రోటీలో. కిచెన్ రోటీ అయినా సరే మిక్సీలో అయినా సరే. ఇప్పుడు నిమ్మకాయలన్నీ ఒకసారి మనం కలుపుకోవాలి. తర్వాత పసుపు ఒకదాని వెనుక ఒకటి వేసుకోవాలి. కారం 2 కప్స్. తర్వాత సాల్ట్ మనం తగినంత వేసుకోవచ్చు, మళ్ళీ అవసరం ఉంటే మనం టేస్ట్ చూసి వేసుకోవచ్చు. అది పౌడర్ అన్నమాట. అదే మెంతులు 2 స్పూన్స్, ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూన్. అన్నీ మంచిగా మనము కలుపుకోవాలి, ఆల్ మిక్స్ చేసుకోవాలి. మనం వేడి అన్నంలకు మనం ఇంత నెయ్యి వేసుకొని తిన్నామనుకో చాలా రుచిగా ఉంటుంది. అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం నూనె వేడి చేసి చల్లార్చుంటాం కదా, అది కలుపుకోవాలి, మొత్తము మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలి. ఇది మనకు 1 మంత్ 2 మంత్ ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. మనం ఇవే కొలతలతోన మనం సంవత్సరం నిల్వ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం చేయికి పని చెప్పాలి ఇక, ఎందుకంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ దానికి ముక్కలకు మంచిగా పడుతుంది అన్నమాట. ఎందుకంటే అవి ఊరేసి పెట్టింటాం కదా, ఇవన్నీ మిక్స్ అయ్యేసరికి అంతా మంచిగా రుచిగా ఉంటుంది చాలా. అట్లా కలుపుకున్నాం అనుకో మనకు మంచిగా అంతా మంచిగా నీట్గా కలుస్తుంది, ముక్కలకు బాగా పట్టుకుంటుంది అది. ఇప్పుడు అవసరం అనుకుంటే నూనె వేసుకోవచ్చు, లేదా నేను వేసిన నూనె సరిపోద్ది. ఇప్పుడు మంచిగా ఉంటుంది. మనం అని ఒక జార్లో పెట్టేసుకుంటే బాగుంటుంది. చాలా బాగుంటుంది. మనం వేడి అన్నంలోకి తినాలి, మంచిగా అనిపిస్తుంది. ఉప్మాలకైనా మనం కిచిడి చేసుకుంటాం కదా, అందులోకైనా చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే విడవమండి, చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని తిన్నామనుకో చాలా బాగుంటుంది.
చూసారా అండి? నేను ఇలా పచ్చడి చేస్తున్నానో లేదో మా ఇంట్లో అందరూ మా అబ్బాయిలు, మా కోడలు, మా మన్మరాలు ఎంత మంచి వాసన వస్తుంది. "ఏం చేశారు నానమ్మ? ఏం చేసావు మమ్మీ?" అని అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చిండ్రు. నాకో ముద్ద, నాకో ముద్ద అని అడుగుతుర్రండి. ఏం చేయాలి? పెట్టక తప్పదు కదా! రుచి చూస్తారన్నట్టుగా పెట్టాను. తలా ఒక ముద్ద పెట్టాను. అగో మా మనమరాలు కూడా అడుగుతుంది చూడండి. చూసారా? పచ్చళ్ళు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? అందరికీ ఇష్టమే. మీరు కూడా ట్రై చేయండి నా పచ్చడి. చూసారా? బాగుందంట. అలాగే తయారు చేయండి. చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో